చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు చాలా షార్ట్, ఇమీడియట్గా డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారా? ఎత్తు హీరోయిన్ హైటే ఉన్నారు, ఎలా వర్కౌట్ అవుతుంది వద్దు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ ఆ రోజుల్లో? నేనేంటో నాకు తెలిసిందండి. కన్య వయసు రిలీజ్ తర్వాత లక్ష్మీకాంత్ గారిని ఇంక మనం పట్టుకోలేము అంటే, ఇప్పుడు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండని ఎలా అనుకుందో ఇండస్ట్రీ, అదే రేంజ్లో అప్పుడు ఊహించుకున్నారంట. ఒక స్టార్ హీరో పాలిటిక్స్ వల్లే తక్కువ సినిమాలు తీసి 40 సినిమాలు తీసేసి నాకు ఈ సినిమా ఇండస్ట్రీ వద్దురా బాబు అనేలా చేసే అంతగా ప్రమేయం జరిగింది ఆ ఇష్యూలను విన్నాను. మీరు ఎవరో చెప్తే జరిగే అవకాశాలు ఉన్నాయిలేండి, జరిగి ఉండొచ్చు కూడా. ఎలా ఉండేది చిరంజీవి గారితో జర్నీ? అనుకున్నారా ఆయన కళల్లో లేదు ఉంది చూసి ఇంత పెద్ద స్టార్ అవుతారని? అంటే మోటార్ బైక్ దీంట్లో కూడా చిన్న యాక్సిడెంట్ లాంటిది కూడా అయింది మాకు. బైక్లో నేను ఫుల్గా తాగేసి ఉంటాను, ముందు కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయటం నైట్. ఇది బ్యాలెన్స్ చేసుకోలేక అప్పటికి బైక్ అంత రాదు అనుకుంటాను, అది కింద పడేసాడు. బాగా కొంచెం దెబ్బలు కూడా తగిలినాయి నాకు. లక్ష్మీకాంత్ గారు అంటే ఎక్కడ చూసినా కానీ ఇండస్ట్రీలో లేకపోయినా కానీ 100 కోట్లు సంపాదించి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా నిలబడగలిగాడు బయటకు వచ్చిన తర్వాత. చాలామంది అది డైజెస్ట్ చేసుకోలేరు. ఫ్యామిలీ సైడ్ నుంచి తర్వాత ఇంకెవరు రాలేదా సార్? మీ తర్వాత ఎవరు రాలేదు ఇండస్ట్రీకి? సినిమా షూటింగ్ ఎలా ఉంటుందో కానీ ఇది కానీ. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా యాక్టర్ ఎవరు అంటే శోభన్ బాబు గారి పేరు, తర్వాత మురళీమోహన్ గారి పేరు చెప్తుంటారు. అంటే శోభన్ బాబు గారు తన శ్రేయోభిలాషులు అందరికీ చెప్తుంటారంట, రూపాయి వచ్చిందంటే ₹10 ల్యాండ్ మీద పెట్టేసి అదే నీకు ఇంకో రోజు బతికిస్తుంది అని. అలా ఆయన నేర్పించారా లేకపోతే మీ అంతటా మీరు నేర్చుకున్నారా అలాంటి వాళ్ళని చూసి? అదని ఫాలో అవ్వలేదు, మొదటి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండేవాళ్ళం అండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే, గెస్ట్ అనే కన్నా కూడా ఒక లెజెండరీ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాల పైబడినప్పటికి కూడా ఆయన ఇప్పటికీ మర్చిపోలేం, ఆయన పాటల్ని మర్చిపోలేం. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిలిపోయెనే. ఎస్, ఇప్పటికీ మీ అందరికి గుర్తుంటుంది కన్య వయసు హీరో లక్ష్మీకాంత్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. ఎర్రటి జామ పండులాగా ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు. ముఖ్యంగా ఒక తెలియని ఒక జోష్ వస్తుంది యూత్కి కూడా. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి 50 నుంచి 60 సంవత్సరాలు అయిపోయిన ఆర్టిస్టులు అందరూ కూడా చెన్నైలో హ్యాపీగా అసలుకి ముఖం మీద చిరునవ్వు పోకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ మనవలతో, మనవరాలతో లాస్ట్ స్టేజ్లో ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అది. ఏంటంటే పాత రోజుల్లో వినేవాళ్ళం, సావిత్రమ్మ అయ్యో అలా ఇబ్బంది పడి చనిపోయారంట, ఆ పలానా అమ్మ ఆయన ఇలా ఇబ్బంది పడి చనిపోయారంట, పలానా ఆయన విని 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 నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అయ్యో అంత వైభవం చూసిన వాళ్ళు ఏమైపోయారు, ఇట్లా ఎందుకు చనిపోయారు అనుకుంటున్నాం మహానటి సినిమా చూసిన దగ్గర నుంచి. అట్లీస్ట్ మా జనరేషన్కి మిమ్మల్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముఖ్యంగా నిజంగా దేవుడికి శతకోటి వందనాలు చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మాకు ఇంకా స్క్రీన్ మీద కనిపించకపోయినా కానీ హ్యాపీగా ఉన్నారు అని తెలియజేయడానికి మా సుమన్ టీవీ ద్వారా చాలామంది ముందుకొచ్చి వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తున్నందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. ఎలా అనిపిస్తుంది 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కన్య వయసు లక్ష్మీకాంత్ జర్నీ అండ్ ఇప్పుడున్న లక్ష్మీకాంత్ గారి జర్నీ, 50 సంవత్సరాల స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ ఎలా అనిపిస్తుంది? 50 సంవత్సరాలు అయినట్టు అసలు నాకు తెలియట్లేదండి. నిన్నగాక మొన్న మద్రాసు వచ్చాము, ఇక్కడ సెటిల్ అవ్వటం జరగటం కానివ్వండి, మొత్తం అంతా సినిమా కెరీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇది మొత్తం అన్నీ చేస్తూనే ఉన్నాము. బట్ తెలియలేదు మాకు, నాకు తెలియకుండా గడిచిపోయింది 50 సంవత్సరాలు. బట్ 50 సంవత్సరాలు ముందు రాగానే లక్ష్మీకాంత్ గారికి రెడ్ కార్పెట్ సార్, వెల్కమ్ రండి హీరోని చేద్దాం
హీరోగా చెయ్యండి, ఏ దివిలో పిలిచిన పారిజాతం అనండి, పక్కన హీరోయిన్ పెడతాం అని అన్నారా? అది ఇలా అలాగే జరిగింది, అది లేకపోతే struggles ఉన్నాయా? కరెక్ట్గా జరిగింది, అది నేను అనుకున్నట్టే. ఎక్కడ చిన్న స్ట్రగుల్ కూడా లేదు. ఏం లేదండి, ఏం లేదు, ఉమ్. కష్టపడింది ఏం లేదు. విత్ ఇన్ 10 డేస్లోనే ఆఫర్ అంతా కన్ఫర్మ్ అవ్వటము, షూటింగ్ స్టార్ట్ అయింది కరెక్ట్గా రెడ్ హిల్స్లో. ఉమ్. 1 మంత్ కంప్లీట్ సింగిల్ షెడ్యూల్లో అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది. చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీకి రావాలంటే చాలా స్ట్రగుల్స్ పడ్డాం, ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత మాకు ఆ ఆనందం ఇచ్చిన ఒక సినిమా అని చెప్తుంటారు. అలాంటిది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా తీశారు అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నారా సార్ ఎవరన్నా ఇండస్ట్రీలో మనకి? బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. చిన్నప్పుడు సినిమా ఇంట్రెస్ట్ ఉంది కదా మొదటి నుంచి, చైల్డ్ ఆర్టిస్ట్గా ట్రై చేశాను. ఓకే. 66, 67లో 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ చదివేటప్పుడే. ఆత్రేయ గారిదండి చిన్నారి మనసులోనే ఒకటి స్టార్ట్ చేశారు అప్పట్లో, 66 అనుకుంటాను. దాంట్లో హీరో క్యారెక్టర్ బుక్ చేశారు, ఫోటోలు పంపించటం ఇవన్నీ మామూలే. హీరో దిగినట్టు ఫోటోలు దిగటం వాళ్ళకి పంపిస్తూ ఉండేవాళ్ళండి. మనం పిల్లగా ఎలా ఉంటాం పిల్లలు, ఆ ఫోటోలు అయ్యి, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి పిలిచారు నన్ను అప్పట్లోనే. అంటే హీరో అంటే చైల్డ్ ఆర్టిస్ట్, అది ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయండి ఆచార్య ఆత్రేయ గారికి అప్పుడు. అది అలా 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 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలాగే జరుగుతూ ఉంది, షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. ఈ లోపల నేను కొంచెం హైట్ వచ్చేసా, నేను మారిపోయాను, ఓ, మీ మనిషి physique మారిపోయింది. మారిపోయాను. ఓకే. మారిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్దాం అనుకునే టైంకి ప్రాబ్లం అయింది, హైట్ వచ్చేసాను. అంజలీదేవి గారేమో మదర్ క్యారెక్టరు. అప్పుడు ఇక చేంజ్ చేయాల్సి వచ్చింది. మంజుల ఉంది కదా, విజయ్ కుమార్ గారి మంజుల, wife. అమ్మాయి చిన్న అమ్మాయి అప్పుడు. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి క్రాఫ్ అంతా కట్ చేసి మేల్ క్యారెక్టర్లా తీసుకొని అవుట్డోర్ తీసుకెళ్ళిపోయారు. ఒక సెకండ్ క్యారెక్టర్కి ఏమో నాకు ఇచ్చారు. అది ఒక 15 రోజులు అయ్యేటప్పటికి అది ఆగిపోయింది అనిపించారు. ఇంకో 15 రోజులు మేము అక్కడే ఉండిపోయాం, ఇదిగో వస్తారు, ఇది ప్రొడ్యూసరు ఆత్రేయ గారు వీళ్ళంతా వస్తారని చెప్పేసి. ఎవరు రాలేదు, ఎవరి దారిన వాళ్ళు అక్కడి నుంచి డిస్పర్స్ ఇంతవరకు. అది తర్వాత అది అదే సబ్జెక్టు మాయదారి మల్లిగాడు కృష్ణ గారితో, అవును. అది తీశారు. దానికి సబ్జెక్ట్ ఇచ్చింది ఆత్రేయ గారు, అదే సబ్జెక్టు, దాన్నే మోడిఫై చేసి అదే సబ్జెక్టు. బట్ ఈ కన్య వయసు కన్నా ముందు ఆదర్శ కుటుంబం ఆదర్శ చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు కదా. నెక్స్ట్ ఆదర్శ కుటుంబం అండి. ఓకే. ఆ గ్యాప్ అంతా వచ్చిన తర్వాత నేను ఆగిపోయింది పిక్చరు. ఆత్రేయ గారికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని, ఏంటి 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 మెడ్రాస్ రావటం, అప్పుడప్పుడు కనిపించటం, చదువుతానే కాలేజీ దీంట్లో. అది అప్పుడు కాలేజీలో చేరలేదు అనుకుంటాను, పీయూసీలో ఉన్నట్టున్నాను. ఆ టైంలో నా బాధపడలేక ఆయన హైదరాబాద్లో ఒక క్యారెక్టర్ ఆదర్శ కుటుంబం, దాంట్లో ఈశ్వరలక్ష్మి గారి బ్రదర్ క్యారెక్టర్ అండి. 2 సీన్లు, ఒకటి ఆవిడతోటి ఒక 4-5 డైలాగులు ఉంటాయి సోలోగా. నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవటం, వెళ్ళటం, టాటా చెప్తా శుభం కార్డు, అది పెళ్లి కొడుకు క్యారెక్టర్, 2 సీన్లు. ఓకే. అది హైదరాబాద్ అండి, సారథి స్టూడియోలో చేశారు. అది అయిపోయిన తర్వాత ఓకే, మళ్ళీ కాలేజీ రన్నింగ్, మళ్ళీ ప్రయత్నాలు. యాజిటేషన్ టైం ఏదో జరిగింది కదా ఇప్పుడు, ఆంధ్ర యాజిటేషన్. ఆ టైంలో ఈ భావనారాయణ గారి సినిమా అది తెలిసి నేను ట్రై చేశానులేండి. అది ట్రై చేసి ఆయన రమ్మన్నారు, ఇక తర్వాత తెలిసిందే. సార్ అంటే ఆ రోజుల్లో హీరో అంటే, ఆ రోజుల్లోనే కదా, ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా హీరో అంటే 6 అడుగుల ఎత్తు పొడవు ఉండాలి, మంచి అందం ఉండాలి, మనిషి ఫిజిక్ కూడా చాలా గట్టిగా ఉండాలి, స్క్రీన్ మీద ఆనాలంటే ఎలా ఉండాలి అలా ఉండాలని ఇమేజినేషన్ చేసుకుంటారు కదా అవును. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా. అంటే మిమ్మల్ని నేను తగ్గించి మాట్లాడుతున్నాను అసలే కాదు, ఆడియన్స్ అసలు అనుకోవద్దు ప్లీజ్. అంటే ఆయన సక్సెస్ గల కారణాలలో ఇది కూడా ఒక మైనస్ అయ్యి ఉండొచ్చాము ఆ రోజుల్లో మేబీ. మీరు చాలా షార్ట్, చంద్రమోహన్ గారు మీరు చాలా షార్ట్, ఇమీడియట్గా డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారా? ఎత్తు హీరోయిన్ హైటే ఉన్నారు, ఎలా వర్కౌట్ అవుతుంది వద్దు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ ఆ రోజుల్లో? ఉందండి, అంటే నేను హీరోగా ట్రై చేయలేదు యాక్చువల్గా, ఇది అనుకోకుండా వచ్చిన ఇదే. అది ఆ క్యారెక్టర్ సరిపడా అది కన్య వయసు. ఆ తర్వాత జీవితరంగం ఉంది, జీవితరంగంలో ప్రమేల తమ్ముడు క్యారెక్టర్ వేశాను, తమిళ్లో కమల్ హాసన్ వేసాడు. అంతేగాని నేను హీరోగా అసలు నేను అసలు ఊహించలేదు కూడా, నేను వేస్తానను
వస్తాయని కూడా నేను అనుకోలే. నాకు అది చాలు. అది ఇప్పుడు నా క్యాడర్కి అది చాలు. నేనేంటో నాకు తెలిసిందండి. ఓకే. అప్పుడే మీకు ఒక నాకు తెలుసు. మైండ్లో ఉంది నాకు. హీరో అవుదాము, లేదంటే కృష్ణ గారి లాగో, లేకపోతే సోహన్ బాబు లాగా అవుతామనో, అవ్వాలనో అసలు నాకు కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. అవనని తెలుసు నాకు. ఎందుకు ఊరికే ప్రయత్నం వేస్ట్. ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఎంత చేసాము. అది అలాగే 10 సంవత్సరాలు చేశాను. 10 సంవత్సరాలు చేసి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతున్నాయి. 3 సీన్లు 4 సీన్లు అలాంటివన్నీ వచ్చే టైంకి మాత్రం ఇక అనవసరం చేయటం అనుకున్నాను. శ్రీవారి శోభనం అని ఒకటి పిక్చర్ చేశాను లాస్ట్, జంజాల గారిది. జంజాల గారు నాకు అసలు ఫ్రెండ్ అండి. అక్కడ విజయవాడలోనే ఫ్రెండ్. ఆయన నాకు 1-2 సినిమాలు కూడా చెప్పారు. రాఘవేంద్రరావు గారిది ఘరానా దొంగ ఒకటి, భలే కృష్ణుడు, పిక్చర్లు కూడా చెప్పేవాళ్ళు ఆయన. అది బాగా ఫ్రెండ్ నాకు. బట్ వద్దనుకున్నారు. కాలేజ్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడు. వద్దనుకున్నాం యాజ్ ఏ హీరోగా, మనకు అవసరమా, మనకు వద్దులే, మనకు అటౌట్ అన్నీ తెలిసి మనం వద్దనుకున్నా కానీ దేవుడు మీకు ఒక హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. కన్య వయసు సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో. ఎక్కడైనా అన్నం తిన్న తర్వాత ఆరు మేడలో కూర్చున్నా, లేకపోతే ఏదన్నా అప్పుడులో ఉండే కదా అరుగులు అంటారు, ఇలా ఎక్కడన్నా కూర్చున్న మేడల మీద కూర్చున్నా కానీ ఆ సాంగ్ వినంది నిద్రపోరు ఎవరు కూడా. అంత సూపర్ డూపర్ హిట్, మంచి మెలోడీ సాంగ్. అంత హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు హీరోగా చేయలేకపోయారు? అంటే మీరు వద్దనుకున్నారా? హీరోగా ఉంటే మనం కొన్ని రోజులు నిలబడతాం ఈ ఇండస్ట్రీలో, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దామని మీరు డిసిషన్ తీసుకున్నారా? అయితే ఇండస్ట్రీ అలా వద్దనుకుందా? లేదండి, ఇండస్ట్రీకి తెలుసండి ఎవడు దేనికి పనికి వస్తాడు ఏంటనేది. నేనే దాని గురించి అసలు ఇమాజిన్ చేసుకోలేదు, రాలేదని నేను బాధపడలా. నెక్స్ట్ ప్రమీల గారి తమ్ముడు అరంగేట్రం చూడమన్నారు. తమ్ముడు క్యారెక్టరు అంటే చూడటానికి కూడా చిన్న పర్సనాలిటీ. ఇప్పుడు ఇప్పుడులాగా ఈ మాత్రం పర్సనాలిటీ కూడా లేదు. సన్నగా దీంట్లో ఉండేవాడిని ఆ టైంలో. అది తర్వాత దేవుడిది వస్తే ఒకటి, జయప్రద తమ్ముడు క్యారెక్టర్లు వచ్చినాయి ఎక్కువ. అవి బాగానే ఉన్నాయిలేండి, మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. విశ్వనాథ్ గారి పిక్చర్ ఒకటి చాలా మంచి క్యారెక్టరు. అదే గీతా ఆర్ట్స్ దాసరి గారి సినిమాలో కూడా అది చాలా మంచి క్యారెక్టర్. ఒక తప్పిన ఇది ఏంటంటే ఆయన లైలా మజ్ను ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పేసి లాస్ట్ మినిట్ దాకా ఆయన సబ్జెక్టు కూడా తయారు చేశారు దాసరి గారు. ఎందుకు ఆ ప్రొడ్యూసర్స్ ఏదో వెనకపోవటం ఏదో ఆగిపోయింది, అది అలా మూలపడిపోయింది. అదేమన్నా జరిగి ఉంటే కొంచెం ఒక స్టేజ్లో కనీసం ఉండేవాళ్ళం, ఇలా కాకుండా. ఆ తర్వాత ఇంకోటి తమిళ్లో ఒకటండి, పుదియ వార్పుగల్ అని ఒక పిక్చరు, భారతరాజా అప్పుడే 3వ పిక్చర్ అనుకుంటాను అది. ఆ సినిమాలో కొత్త హీరో కావాలని చెప్పేసి అని ట్రై చేస్తూ ఉంటే తమిళియన్స్ మీడియేటర్లు వచ్చేసి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి మేకప్ టెస్ట్ అంతా కూడా చేశారండి. ఒక 5-6 చేశారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టరు భాగ్యరాజ, ఇంకా సుందర్ రాజన్ అని వీళ్ళంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు అప్పుడు అసోసియేట్లు. అది వాళ్ళంతా స్క్రీన్ టెస్ట్ లాగా చేశారు, మామూలు ఫొటోసు ప్లస్ స్క్రీన్. ఇది 4-5 దాకా చేశారండి. చేసిన తర్వాత ఫైనల్గా షూటింగ్కి వెళ్ళబోయే ముందు 3 రోజుల ముందు చెప్పారు, మీరు రెడీగా ఉండండి, సడన్గా షూటింగ్కి వెళ్ళిపోదాం, పొల్లాచిలో షూటింగ్ అనేది చెప్పేసి. నేను రెడీ అయ్యి సుధార హోటల్లో ఉన్నాను రెడీగా. రేపు బయలుదేరాలి, ఎవడు రావట్లేదు, ఏమీ రావట్లేదు. తర్వాత పైనుంచి భాగ్యరాజాను వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ మ్యూజిక్ ఇది ఈ స్క్రిప్ట్ సిట్టింగ్స్ ఏదో జరుగుతున్నాయి. ఆయన నాకు అక్కడ పరిచయం అయ్యాడు టెస్ట్ చేసేటప్పుడు. ఏంటంటే ఇంకా కబురు రాలేదు ఏంటని చెప్పేసి ఆయన అడిగాను భాగ్యరాజాని. మెట్లు దిగేసి వస్తుంటే ఆయన తలకాయ ఉంచి కొంచెం సిగ్గుపడతా, అది నేనే వేస్తున్నానండి అని చెప్పేసి అన్నాడు. ఓకే, మీకు రావాల్సిన క్యారెక్టర్. నాకు నవ్వు వచ్చింది ఒక రకంగా. ఈయన వేయటం ఏంటి, పర్సనాలిటీ ఫేసు అని చెప్పేసి నాలో నేనే అనుకొని కొంచెం నవ్వు వచ్చింది నాకు. అదే అనుకున్నాను, చెప్పేసి వచ్చేసానండి. అదొక పెద్ద ఇది. అది
అది ఎందుకు మార్చారు, ఎందుకు లాస్ట్ మినిట్లో జరిగిందనేది తెలీదు. తర్వాత చూసిన తర్వాత అనిపించిందిలేండి. పిక్చరు క్యారెక్టరు, విలేజ్ క్యారెక్టరు, గ్లామరు అది ఇది అలాంటిదంతా ఏం లేకుండా ఏదో ఒక పల్లెటూళ్ళల్లో ఉండే దీనిలాగా జుట్టంతా ఏదో పెట్టేసి మీరు చూసి ఉంటారు కదా పుది వర్క్ వెళ్ళేది. ఆ క్యారెక్టర్ కంటే ఇతను బాగుంటాడు, ఆ స్లాంగు ఇది అనుకొని ఉంటారు. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి అప్పటికి మూవీస్ అంతా చేశాను, మేకప్ అదంతా దీంట్లో గ్లామర్గా కనబడతాను. గ్లామర్గా కనబడితే భారతిరాజా గారికి నచ్చదు సైకలాజికల్గా. అంటే మీకు అనిపించిందా సార్? అంటే బయటికి ఎలా ఉందా కానీ లోపల కొంచెం అనిపించుంటుంది కదా, అదే మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాం, ఒక మంచి క్యారెక్టర్కి రేపొద్దున షూటింగ్ అని ఒక్కసారిగా మనల్ని మార్చేశారు, ఏమన్నా పాలిటిక్స్ స్టార్ట్ అవుతున్నాయి మన మీద, పాలిటిక్స్ వచ్చే రోల్స్ అనుకోలేదు, కూడా లాగేసుకుంటున్నారు అని కొంత అనిపించిందా? అనిపిస్తుంది. అప్పటికి నేను ఇంకా ఇక్కడ సెటిల్ కాలేదు. వచ్చినప్పుడల్లా అదే సుధారా హోటల్, అరుణ హోటల్ ఉండేది అక్కడ. ఆ హోటల్లో దిగటం, ఏదైనా స్టే చేసి, అంతకుముందు రూమ్ ఉండేది కొన్నాళ్ళు, ఆ రూము వెకేట్ చేసేసి వచ్చినప్పుడు హోటల్లో స్టే చేయటం. ఆ తర్వాత 79లో ఇక్కడికి షిఫ్ట్ చేశానులేండి ఫ్యామిలీ. షిఫ్ట్ చేసిన తర్వాత సెటిల్డ్గా కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఎస్, ఎట్లయినా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. కన్య వయసు రిలీజ్ తర్వాత లక్ష్మీకాంత్ గారిని ఇంక మనం పట్టుకోలేము, వేరే లెవెల్, ఒక చిన్న సైజు ఒక హీరోగా మారిపోతారు. అంటే ఇప్పుడు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ అని ఎలా అనుకుందో ఇండస్ట్రీ, అదే రేంజ్లో అప్పుడు ఊహించుకున్నారు అంటా నేను విన్నాను. సో మనం ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి, డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి చిన్న సిగ్నల్ ఇచ్చేద్దాం, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి, చిన్న క్యారెక్టర్లు పరిమితం చేయండి, హీరోగా పెట్టొద్దని. ఒక స్టార్ హీరో పాలిటిక్స్ వల్లే తక్కువ సినిమాలు తీసి 40 సినిమాలు తీసేసి నాకు ఈ సినిమా ఇండస్ట్రీ వద్దురా బాబు అనేలా చేసేంతగా ప్రమేయం జరిగింది ఆ ఇష్యూలో అని విన్నాను. ఎవరు ఎట్లా అనేది నాకు జరిగి ఉండొచ్చు, ఏది అనేది నాకు మీరు ఎవరో చెప్తే. ఇప్పుడు భాగ్యరాజ్ గారి విషయంలో ఎలా జరిగిందో అలానే జరిగే అవకాశాలు ఉన్నాయిలేండి, జరిగి ఉండొచ్చు కూడా. నేను అంతగా అది దాని మీద దృష్టి పెట్టలేదు. ఎంతో ఇష్టపడ్డ ఇండస్ట్రీ కదా సార్, బాధ అనిపించలేదా తక్కువ సినిమాలు తీసి బయటికి రిటైర్మెంట్ తీసుకున్నాను అని? సరిపడా వచ్చినాయని అనుకున్నానండి, నేను సాటిస్ఫై అయ్యాను. తగ్గుతుంది, వచ్చేస్తున్నారు కదా, మందలాగా స్టార్ట్ అయిపోయింది అప్పటికి. మొత్తం ఇన్స్టిట్యూట్ బ్యాచ్ కానీ ఉండేది ఇది మనల్ని ఆటోమేటిక్గా అయిపోయే ఇదే అది. నేను అంతకు మించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదులేండి, అనుకోలే నేను అంతకంటే. అందుకని ఇక అదర్ దీనికి ఇదో షిఫ్ట్ అవటం ఇదని నేను వాలంటరీగా నేనే క్యారెక్టర్లు వచ్చినా కూడా తర్వాత చేయలే. బాధతో చేయాలనిపించలేదా? అట్లా అనకూడదులేండి, అలా కాదు. నేను వాలంటరీగానే రిటైర్ అయినట్టు. తర్వాత చేయలేదు, ఒక మూవీ కూడా చేయలే. చాలామంది అడిగారు, సీరియల్ కూడా అడిగారు, సీరియల్ కూడా చేయలేదండి. అసలు ఆ జోలికే, అసలు కెమెరా అంటేనే భయం వేసింది, అసలు అంత దాకా అసలు వదిలేసాను పూర్తిగా. ఏంటి సార్ అంత బలమైన కారణం ఏంటి అసలు? ఏం లేదండి, కారణం ఏం లేదు. కారణం అంటే కారణం ఏముంది. ఎందుకంటే మీరు హీరోగా చేసిన సినిమాలో చిరంజీవి గారు ఒక రోల్ చేసిన రోజులు మేము చూసాం కూడా, సినిమా పేరు కూడా అగ్ని సంస్కారం. తర్వాత కుక్క కాటు చెప్పు దెబ్బ కూడా ఒకటి చేసామండి, అది సెకండ్ మూవీ. అతనికి ఆ రూమ్లో కూడా ఉండేవాళ్ళం మేము. ఫస్ట్ దీని దగ్గరికి వచ్చేటప్పటికి, ఫస్ట్ షెడ్యూల్ వచ్చేటప్పటికి కుక్కాటుకు చెప్పు దెబ్బ చెప్తున్నాను. అందరికీ చాలామందికి మామూలుగా గెస్ట్ హౌస్లో తీసుకొని ఆ రూముల్లో ఒక్కొక్క రూమ్కి 4-5 వేసేసి అక్కడ హౌస్ తీసుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో, అక్కడ పెట్టేవాళ్ళు. మాకు మాత్రం తాజ్మహల్ హోటల్లో రూమ్ ఇచ్చారు నాకు. మీకు చిరంజీవి గారు? నాకు ఇంకా రైటరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇంకొక 4-5 రూములు బుక్ చేసేది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి. సెకండ్ షెడ్యూల్ అయ్యేటప్పటికి నా రూమ్లో, నేను బయట నుంచి వచ్చేటప్పటికి నా రూమ్లో చిరంజీవి ఉన్నాడు. నన్ను చూసి వెంటనే కంగారు పడ్డాడు. బాయ్ నేను ఇప్పుడే ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను, స్నానం చేసి వెళ్తున్నాను అని చెప్పేసి అని అంటే నా రూమ్లో దించారనమాట. దించేసి నెక్స్ట్ టైం తాజ్మహల్ కంటిన్యూ అయ్యాడు. తేడా చెప్తున్నా. ఎలా ఉండేది చిరంజీవి గారితో జర్నీ? అనుకున్నారా ఆయన కళల్లో లేదు చూసి ఇంత పెద్ద స్టార్ అవుతారని? స్పార్క్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది. అది మామూలు వీళ్ళకి ఇది అప్పట్లోనే ఉందండి.
కుక్కటుకు దెబ్బ చూసేటప్పుడే అనిపించేది మాకు ఎక్కడో. అది అగ్ని సంస్కారం చూసేటప్పుడు కూడా లుక్స్ చూడటం అదన్నీ కొన్ని ఉన్నాయి. అది కుక్కటుకు దెబ్బ చేసేటప్పుడు ఇద్దరం సీన్లు కూడా నెంబర్ ఆఫ్ సీన్ చేసామంటే అంటే మోటార్ బైక్ దీంట్లో కూడా చిన్న యాక్సిడెంట్ లాంటిది కూడా అయింది మాకు షూటింగ్లో. కుక్కటుకు దెబ్బలో ఇద్దరికి యాక్సిడెంట్ అంటే షూటింగ్లోనే ఓకే. బైక్లో నేను ఫుల్గా తాగేసి ఉంటాను. తాగేసిన వాడిని ఇతను ఎక్కించుకొని ముందు కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయటం నైట్. అతను కూడా తాగిన క్యారెక్టర్ అనుకుంటాను. ఇది బ్యాలెన్స్ చేసుకోలేక అప్పటికి బైక్ అంత రాదు అనుకుంటాను. అది కింద పడేసాడు, కింద పడిపోయింది బైక్. అది బాగా కొంచెం దెబ్బలు కూడా తగిలినాయి నాకు దీంట్లో. అదొక ఇన్సిడెంట్ ఒకటి బాగా గుర్తు. పిక్చర్లో లేదులేండి, అది తర్వాత ఎడిటింగ్లో తీస్తారు ఆ సీన్. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏంటి సార్? ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద కన్నా కూడా ఆఫ్ స్క్రీన్ మీకు బాగా నచ్చే. అంటే మంచి మనిషేలేండి, మంచి మనిషి. అతని పని అతను చూసుకుంటాడు, వేరే ఇది కూడా ఏమి ఉండదులేండి. ఆ రోజుల్లో కూడా ఉండేది కాదు. ఏదైనా మమ్మల్ని చూసి ఏదన్నా కొంచెం అది ఇది డ్యాన్స్ అది ఇది చేస్తూ ఉండేవాడండి. గబుక్కున నా స్టేజ్కి నేను వెళ్తేనే వెంటనే ఆపేసేసి మెలికలు తిరిగేవాడు. అంటే ఆ రెస్పెక్టు ఇది ఉన్నాయి మనిషికి. తర్వాత మామూలు అనుకోండి. మీకు బాగా నచ్చే హీరో ఎవరు? అప్పుడు ఇన్స్పిరేషన్ ఓకే ఈ హీరోని చూసి అవుదాం అనుకున్నాను ఒక ఆర్టిస్ట్ అని అంటే ఏమని చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు అంటే ఇదండి. నాకు ఇంకా వేరే ఎవరిని ఇది చేసేవాడిని కాదు. ఎందుకని అనుకోకుండా లాస్ట్ మినిట్ దాకా నేను మానేసే దీనికి కూడా ఆయనతోటే ఎక్కువ సినిమాలు చేశాను. ఆదర్శ కుటుంబం కానివ్వండి. ఆయన ఎందుకో చాలా బాగుండేవాడు నాతోటి. అవి ఇవి చెప్తా ఉండేవాళ్ళు, నాతో బాగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు క్యారెక్టర్స్ కూడా. లేదంటే ఇప్పుడు ఆలుమగలు కానివ్వండి, నాయకుడు వినాయకుడు, వీటిల్లో వినాయకుడిలో చాలా మంచి క్యారెక్టర్. సినిమా పెద్ద ఆడలేదు. అది జయలలిత లాస్ట్ మూవీ. అది దాంట్లో తాగుబోతు క్యారెక్టర్ ఒకటండి. ఆయన దగ్గర నేను తాగుబోతు క్యారెక్టర్ చేయటం కానీ బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన బాగా అప్రిషియేట్ చేశాడు. ఆ సీన్ ఒకటి ఉంది, తాగేసి ఇది ఒకటి. అంటే ఇప్పుడు పెద్దగా లేవు సార్. ఏంది ఇప్పుడంతా మానిటర్ వచ్చింది, ఏ సీన్ వచ్చినా కానీ చూసుకోవచ్చు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ చేయొచ్చు. మీ టైంలో మానిటర్స్ ఉండవు, ఓన్లీ కెమెరా అదొక్కటే మానిటర్. మీకు అన్ని షాట్లు టేక్ తీసుకునేటప్పుడు పెద్ద హీరోస్ కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎంకరేజింగ్గా ఉంటారా లేకపోతే? ఎవరు డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదండి ఆ రోజుల్లో. వచ్చేదే తక్కువ మంది పెద్దగా క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు, డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదులేండి. వాళ్ళ పనాలు చూసుకునేవాళ్ళు, లేదంటే ఖాళీగా కూర్చునేవాళ్ళు తప్పితే ఏమన్నా జరుగుతున్నా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది ఏం పడలేదు ఎవరితోటి. చాలామంది దాదాపు ఆల్మోస్ట్ అందరితో చేశాను కానీ ఎవరితోటి ఇది అవ్వలేదు. మీకు కాంపిటీషన్ అనుకునే హీరో అప్పుడు మీరు అనుకున్నా కానీ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అనుకున్నా? నేను కాంపిటీషన్ అనుకోలేదు కానీ ఉండే చంద్రమోహన్ నేను కాంపిటీషన్ ఉంటానే అనుకొని చిన్న క్యారెక్టర్లు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అవి మాకు వచ్చాయి. ఓకే. చంద్రమోహన్ నేను సరదాగా చెప్తున్నానులేండి, అది ఏదో వేరే దీని సీరియస్ పాయింట్ కూడా కాదు అది అని చెప్పేది. అతనికి అనిపిస్తుంది నేను కాకపోతే ఇంకెవరు వచ్చినా కూడా ఏ వేషం వచ్చినా కూడా వదిలిపెట్టేవాడు కాదు. అది చేసేసుకుంటా పోవటమే. డబ్బు వస్తుంది ఆయనకి ఏం తగ్గిద్ది చెప్పండి? చిన్న క్యారెక్టర్ వేసాడని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? డబ్బు వస్తుంది, హ్యాపీగా ఆయన చేసేవాళ్ళు. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మాకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది మాకు. ఓకే, ఆ క్యారెక్టర్స్ కూడా మీరు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు. ఎన్టీఆర్ గారితో చేశారు కదా సార్? ఎన్టీఆర్ గారితో చేయలేదండి, ఆయన బ్యానర్లో చేశాను. రౌడీ రాముడు కుంటి కృష్ణుడు అని చెప్పేసాను. అది ఒకే సినిమా, రాఘవేంద్రరావు గారు. ఇది దాంట్లో బాలకృష్ణ ఫ్రెండ్ క్యారెక్టర్. 3 సీన్లే ఉంటాయండి. బ్యాంకులో సీన్ ఒకటి, అది కవిత్వం చెప్తా ఉండే ఒక బ్యాంక్ ఎంప్లాయీ, అతన్ని మర్డర్ చేస్తారు. సబ్జెక్టే అది, బాలకృష్ణ ఫ్రెండ్. దాని మీద ఒక 3 సీన్స్ ఎంతో ఉంటుంది. ఆ సీన్స్కి ఇక్కడ మెడ్రాస్లో ఉన్నాను అప్పుడు. రామారావు గారు అప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆయన మేకప్లో ఉన్నారు. నన్ను కబురు పెట్టారు మార్నింగ్,
వెళ్ళి కూర్చున్నాను. నేను ఒక రూము, అసిస్టెంట్ వచ్చేసి చెప్పాడు, లోపల ఆయన మేకప్లో ఉన్నాడు. రెమ్యునరేషను మాట్లాడమన్నారండి. 1000 రూపీస్ ఇస్తారంటండి. నేను 1000 రూపీస్ నేను షాక్ అయ్యాను. 1000 రూపీస్ మామూలుగా అప్పటికి 7 అట్లా వచ్చాను. 7,000 7,000, 7,500, 10 దాకా ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదే మంచి రెమ్యునరేషన్ మా రేంజ్కి అప్పట్లో. అంటే బాగా తక్కువ అని చెప్పేసానంటే ఆయన వెళ్ళి మళ్ళీ కబురు పెట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తక్కువ అంటున్నారండి అది ఇది అంటే, లేదు పెద్ద క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టరే, చెప్పు అబ్బాయికి అని చెప్పేసి మళ్ళీ కబురు. మళ్ళీ ఆ కబురు వచ్చేటప్పటికి ఇక నేను సరే 1116 అన్నారు ఓకే. ఫైనల్గా. 116 116 పెరిగిపోయింది. మర్యాదగా ఉండదు కదా, ఇక నేను ఏం మాట్లాడలేదు. ఇంటికి పంపించారు, అది అగ్రిమెంట్ పంపించేసి అంతా సైన్ చేసి ఇచ్చాను. చాలా కాలం ఉంచుకున్నానండి అది. ఆయన సైన్ స్పెషల్గా ఉంటుంది కదా, ఎన్టీ రామారావు అనేది, దానికోసమని ఆ అగ్రిమెంటు అది చూసుకుంటా చాలా కాలం ఉంది అది నా దగ్గర. అది ఎన్టీ రామారావు గారిది. అదొకటి మనిషి చూసుకోలేదండి మేము. ఆ తర్వాత షూటింగ్కి వచ్చాము, అక్కడ రూమ్ ఇచ్చారు నాకు. అక్కడ ఆర్టిస్టు చలపతిరావుకి నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చారండి ఇక్కడి నుంచి. ఆ రోజుల్లో రామారావు గారి దీంట్లో ఫస్ట్ క్లాస్ అంటే మాకు మరి ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నాకు ఒక ఫస్ట్ క్లాస్ ఇచ్చారు, చలపతిరావు గారికి. ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇచ్చారు అక్కడే. ఆ రూమ్లో ఉన్నాము అంతా. అక్కడ 2 days అంతా కూడా షూటింగ్. అది ఇండోరు కాస్త అవుట్డోర్లో బాలకృష్ణతో సీన్స్ అవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లైట్ బుక్ చేశారు వెళ్ళేటప్పుడు. నైట్ ఫ్లైటు, ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు రమ్మంటున్నారండి కింద సార్ అని చెప్పేసి. ఫ్లోర్ ముందు ఒక చైర్ వేసుకొని ముందు ఒక పెట్టె పెట్టుకొని గల్లా పెట్టలాగా ఒక తీసిన ఆయనే ఉంది. దాంట్లో రూపాయి బిళ్ళలు, ₹1 బిళ్ళలు, పావలా బిళ్ళలు వరుసగా మొత్తం అన్నీ ఇంత పొత్తిలాగా పెట్టేసి ఉన్నాయండి మొత్తం వరుసగా. నాకు 1116 కదా. ఆ మేనేజర్ ఇచ్చాడు, ఇది ఓచర్ ఇచ్చాడు. ఓచర్ మీద సంతకం చేశాను. 1000 రూపీస్ పక్కన అది 116లకి ₹10 కాయిన్లండి. కాయిన్లు కరెక్ట్గా కౌంట్ చేసేది ఇచ్చాడు. ఎంత తృప్తిగా ఉందో నాకు. ఆయన చేతుల్లోంచి తీసుకోవటం అనేది ఆ డబ్బు, అది చాలా కాలం ఉంచాను. సార్ చాలా మంది అంత కౌంట్ చేసండి, అంత పర్ఫెక్ట్ మాట్లాడింది కరెక్ట్గా ఇచ్చేసారు ఆయన. 116 1116 కానివ్వండి, ముందు అది కరెక్ట్గా కౌంట్ చేయటం, అది ఆయన చేతులతో ఇవ్వటం అనేది. ఎవడో ప్రొడక్షన్ ఉంటాడు, వాడు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, మామూలుగా అవసరం లేదు. మరి అది మాకు అదొక ఆనందం. సార్ అంటే మీరు ఉన్న 10 సంవత్సరాల్లో చాలా సక్సెస్ చూశారు అనుకుంటే, ఇంకా తర్వాత మీరు అన్నట్లుగా చంద్రమోహన్ గారు లాంటి క్యారెక్టర్స్, నాన్న, అన్న, తమ్ముడు క్యారెక్టర్స్ చాలా చేయొచ్చు కూడా. చేసి ఉండొచ్చు. అండ్ ఆ ₹10 ఆ 1116 తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీని వద్దనుకొని బయటకు వచ్చి బతకాలన్నా కానీ చాలా కష్టం. పిల్లల్ని పెట్టుకొని, భార్యను పెట్టుకొని, ఈ చెన్నైలో ముఖ్యంగా. ఆ కసి ఇండస్ట్రీలో నాకు మంచి రోల్స్ వచ్చి లాస్ట్లో తగ్గిపోతున్నాయి కసి మిమ్మల్ని ఇంతతోని చేసిందా ఏంటి? అంటే బయటకు వచ్చి ఈరోజు లక్ష్మీకాంత్ గారు అంటే ఎక్కడ చూసినా కానీ ఇండస్ట్రీలో లేకపోయినా కానీ 100 కోట్లు సంపాదించి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా నిలబడగలిగాడు బయటకు వచ్చిన తర్వాత. చాలామంది అది డైజెస్ట్ చేసుకోలేరు. మేము ఇండస్ట్రీలోనే చచ్చిపోతాం, చివరి శ్వాస కూడా మాకు షూట్లోనే అయిపోవాలని చెప్పి అనుకుంటారు ఒకసారి ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఇవన్నీ మర్చిపోయి ఎలా ఈ గ్రోత్ అంతా? ఫస్ట్ అండి, నేను రాగానే ఫస్ట్ ఇయర్లోనే ముందు హౌస్ కావాలని సైట్ తీసుకున్నాం శాలిగ్రామంలో. 15,000 గ్రౌండ్ అండి, ప్రసాద్ స్టూడియో ఎదురు. ఆ తర్వాత 84 దీనికి వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఆ రోజుల్లో తక్కువ అండి, మన దగ్గర ఉండే డబ్బు సరిపోయేది. ఆ సరిపోయిన దాన్ని జాగ్రత్తగా చేసుకున్నాం అంతే, విసలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా. హ్యాపీగా ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ ఒకటి ఇంపార్టెంట్, పిల్లలకి ఇది చేయటం. మనకు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ దీంట్లో ఉండేది, అక్కడి నుంచి కొంచెం అమౌంట్లు వచ్చేది. బ్యాలెన్స్గా ఉండేవాళ్ళం కదా, జాగ్రత్తగా ఉండేవాడిని. ఆ పిల్లలు అది
ముందు ఆ ఎసెట్ లోడ్ చేసుకున్నామండి. ఆ టైంలోనే హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో 1000 యాడ్స్ ఇది నేను ఇచ్చారు తీసుకున్నాను ఆర్టిస్టులకి. అప్పట్లో. ఆర్టిస్ట్ అవునవునవును. ఇచ్చారు. చాలామంది తీసుకోలేదండి. కొండల్లో ఎవడుంటాడు అక్కడ, ఎవడు పోయి ఉంటాడు, ఎవడు ఇల్లు కడతాడు అక్కడ అన్నారు. ఆ రోజుల్లో నేను తీసుకున్నా. 3 క్యాడర్లు ఉండేవి. ఫస్ట్, సెకండ్, థర్డ్. నేను తీసుకున్నది హై 1000 యాడ్స్ నేను తీసుకున్నా. తర్వాత 600 యాడ్స్, తర్వాత 400 యాడ్స్ ఉన్నాయి. నేను 1000 తీసుకున్నాను. అంటే ఆర్టిస్ట్‌గా వద్దనుకున్న తర్వాత ఎలా టర్న్ అయింది సార్ మొత్తం? అంటే బిజినెస్ సైడ్ వచ్చేసారు మొత్తం. బిజినెస్ ఒక స్టూడియో ఒకటి పెట్టామండి ఇక్కడ. స్టూడియో పెట్టేసి అది మొన్న కరోనా టైంలోనే తీసేసాను అది. ఓహ్! స్టూడియో. నేను వెళ్ళటం మానేశాను పూర్తిగా. అవును, చాలా మంది చెప్పారు సార్. హీరో ఆయన అంత ఫోటో పెద్ద స్టూడియో హీరోగా ఉంటది. చేసి ఒక ఫోటో స్టూడియో పెట్టుకున్నారు అని. 84లో స్టార్ట్ చేశానులేండి అది. అప్పుడు మా బ్రదర్ ఉండేవాడు, ఈజ్ నో మోర్ నౌ. అతను ఫోటోగ్రఫీ సెక్షన్లో వర్క్ చేసేవాడు ఐఐటి దీంట్లో. అతను చూసుకునేవాడు. నేను ఈ పైన ఈ మూవీస్ అవి పక్కనే ఘంటసాల గారి ఇంట్లో ఆఫీస్ ఉండేది మనది, ప్రొడక్షన్ ఆఫీస్ ఒకటి రన్ చేశానండి. ఘంటసాల గారి ఇల్లు డిమాలిష్ చేసేంతవరకు మన ఆఫీస్ అక్కడే ఉంది. ఇది నీలిమ ఫిలిమ్స్ ఆఫీస్ అది. ఆ టైంలో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సినిమా ప్రొడ్యూస్ చేసా ఉంది. ఈ డబ్బింగ్ మూవీస్ వరుసగా ఒక 7-8 సినిమాలండి. 7 సినిమాలు దాదాపు ఆల్మోస్ట్ హిట్స్. మీరు వినే ఉంటారు. ఇది కాళరాత్రి హర్రర్ మూవీ, దేవి పూజ, దేవి వ్రతం, కేఆర్ విజయ, స్వామి అయ్యప్ప దర్శనం ఒకటి పెద్ద సూపర్ హిట్ అది ఒకటి, ప్రభు వీళ్ళందరూ చేసినాయి. వరుసగా కార్తీక మాసం అని చేశాను. అది పిక్చర్లన్నీ బాగా బిజినెస్ బాగా జరిగినాయి, బాగా ఆడినాయి కూడా. కొన్ని నేనే ఉంచుకునే సురేష్ పిక్చర్స్ రామానాయుడు గారికి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాము ఒకటి 2. నైజాం ఇది సీడెడ్, అక్కడ ఈస్ట్ గోదావరి ఒకటి బిజినెస్ అయ్యేది కాదు, అక్కడ ఒకటి 2 సినిమాలు అలా చేశాను. అక్కడ కూడా బాగా చేసింది. ఏదో కొంత వచ్చేయి డబ్బు రిటర్న్. ప్రొడ్యూసర్ అయ్యి నిలబడ్డారు అయిన తర్వాత దాని మీద కూడా మనకు బాగానే ప్లస్ ఏనండి అది. ఓకే. స్టూడియో ఏదో ఊరికే మిస్టీనియన్స్, మనకు ఒక అడ్రస్ నాకు అది. వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఉస్మాన్ రోడ్ ఆ రోజుల్లో ఎవరు తిరిగేవాళ్ళు ఎవరు లేరండి అసలు ఆ రూమ్లో. అక్కడ బయట చైర్స్ వేసుకుని కూర్చునేవాళ్ళం ఉస్మాన్ రోడ్లో. అప్పుడప్పుడు 5 నిమిషాలకి 10 నిమిషాలకు ఒక కారు వెళ్ళేది. ఆ కారులో ఎవడో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, మన సినిమా వాళ్ళే. శోభన్ బాబు గారు ఏదో పక్కన అటు నుంచి వెళ్ళటం అవన్నీ ఆయన చూస్తూ పోవటం మన స్టూడియో. గమ్మత్తుగా ఉండేదిలేండి అసలు. చాలా ఆ రోజుల్లో ఒక ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్క్ అది. లక్ష్మీకాంత్ గారిది. అంతే. వచ్చేవాళ్ళంతా కూడా అక్కడికి సాయంకాలానికి ఒక 5 గంటలకి చేరేవాళ్ళు. మా గ్రూప్ ఉండేవాళ్ళు 10 మంది. పాండీ బజార్ నుంచి షిఫ్ట్ అయిపోయి స్టూడియో సెంటర్ అనమాట అది. సరదాగా టీ తాగటం, పక్కన టీ స్టాల్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పటికి లేదులేండి, ఇప్పుడు తీసేశారు అది. సో టైం పాస్ అయ్యేదండి మాకు బాగా. ఇప్పుడు ఇంకా మొత్తం అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా. మరి ఇక్కడ ఉండేది ఏముంది, ఓల్డ్ ఫ్రెండ్స్ చాలా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది పోయారు. మంది ఏదో మిగిలిన వాళ్ళలో మేము వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అంతే. తర్వాత మంచి మంచి రోల్స్ వచ్చినా కానీ ఎందుకు చేయలేదు సార్? హీరో ఫాదర్గా అసలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదండి. వేసినా కూడా ఒక మూవీ చేస్తామండి. రెండో మూవీకి వచ్చేటప్పటికి ఎవరో ఇంకొకళ్ళు వచ్చేస్తారు. మనమేమో ఏదో ఫాల్స్ చేసాము, మనకి ఎవడో వేషం ఇవ్వట్లేదు ఏంటన్నట్టు అని చెప్పేసి అని లేదు. మళ్ళీ ఆ ట్రాక్లో పడ్డామంటే ఇదే కదా. దానికి అసలు టచ్ చేయటమే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదులేండి, చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అంత రేంజ్ ఇప్పుడు ఇంకా ఉంది. అయ్యి బాబు, కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. పొరపాటును కూడా అసలు ఆలోచన కూడా రానివ్వండి. ఇది గెలుగుతుంటారు, ఇప్పటికీ గెలుగుతూ ఉంటారు. చేయొచ్చు కదా అని కొంతమంది ప్రొడ్యూసర్ మేము పెడతాం, మీరు ఉండండి, ముందు ఉండండి అని అంటారు. ముందే ఉంది, తర్వాత మనం వెనక్కి పంపిస్తారు మామూలే. మనం వెనక మొత్తం అయిపోతుంది. ఓకే. ఇవన్నీ చూసాం కదండి. ఎక్కడ తెలిసి సినిమా తీయటం. సినిమాలు ఎవరండి, ఎంతమంది చెప్పండి, ఎంత పర్సంటేజ్? అవును. యాక్చువల్గా డబ్బులు వచ్చేసి బయట వేసుకొని ఫైనల్గా మిగిలేదు 1% కూడా ఉండరండి. 1% కూడా ఉండరు. మీరు చూడండి. ఎగ్జాక్ట్లీ సార్. 99లో మనం ఎందుకు కావాలండి తెలిసి
అసలు అంటే ఎలా సార్ ఈ జాగ్రత్త అని అప్పుడు జాగ్రత్త చెప్పేవాళ్ళు కాదండి, మామూలుగా సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా యాక్టర్ ఎవరు అంటే శోభన్ బాబు గారి పేరు, తర్వాత మురళీమోహన్ గారి పేరు చెప్తుంటారు. అంటే శోభన్ బాబు గారు తన శ్రేయోభిలాషులు అందరికీ చెప్తుంటారంట, రూపాయి వచ్చిందంటే ₹10 ల్యాండ్ మీద పెట్టేసి అదే నీకు ఇంకో రోజు బతికిస్తుంది అని. అలా ఆయన నేర్పించారా లేకపోతే మీ అంతటి మీరు నేర్చుకున్నారా వాళ్ళ అలాంటి వాళ్ళని చూసి? వాళ్ళంతా ఇన్స్పిరేషన్ ఉంటుందిలేండి. సోమబాబు గారి గురించి అనుకునేవాడిని నేను, ఇలా చెప్పేవాళ్ళు కరెక్టే కదా అని చెప్పి అనుకునేవాడిని తప్పించి అవి అదని ఫాలో అవ్వలేదు. మొదటి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండేవాళ్ళం అండి. మేడం ఆవిడే జాగ్రత్తగా ఉంటుంది, అన్నీ ఆవిడే చూసుకుంటారులేండి. మనం ఇండస్ట్రీలో ఎప్పుడన్నా బాగా నొప్పించిన విషయం ఏదన్నా జరిగింది సార్ మీకు? లేదండి, పెద్దగా అని పెద్ద ఇన్సిడెంట్లు ఏం లేవు, అంటే No చెప్పదగ్గవి ఏం లేవు. నో పెయిన్స్ ఓన్లీ గెయిన్ ఇండస్ట్రీ నుంచి. లేదండి, ఏం లేదు. చూస్తుంటారా ఇప్పుడున్న సినిమాలు? సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చూస్తానండి. ఈ కరోనా వచ్చేటప్పుడు దీంట్లో ఓటీటీలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య ఏదేదేదో వస్తున్నాయి, అది పెద్దగా ఎక్కట్లా. యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూడటం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఈ జనరల్ వీడియోలు ఉంటుంటాయి కదా, అవి ఎక్కువ చూస్తున్నాను. మంచి కూడా పెద్ద కనిపించట్లేదండి పిక్చర్లు. ఆ మధ్య ఏదేదో వచ్చాయి, దానికి చెత్త చెత్త అంతా వచ్చి చూస్తూ ఉంటుంటే ఎందుకు చూస్తున్నాం అనుకున్నాను. ప్రతిదీ వచ్చేసింది కదా ఓటీటీలో. అవును. ఇప్పుడు ఏదో లిమిటెడ్ది ఏదైనా బాగుంది అనుకున్నప్పుడు ఏదో చూడటం. ఇంతకుముందు థియేటర్కి వెళ్ళేవాళ్ళం, రెగ్యులర్గా మూవీస్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఎవరు మీకు బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరని చెప్తారా? నాగేశ్వరరావు అండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్లో అది దాదాపు అందరూ బాగా చేస్తున్నారండి. పర్టికులర్గా ఇదనేది కాదు కానీ అందరూ బాగా చేస్తున్నారండి. కొత్త ఆర్టిస్టులు, ఈవెన్ చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అందరూ బ్రహ్మాండం చేస్తున్నారు. అసలు మా జనరేషను ఆర్టిస్టులు కాదండి వీళ్ళతో కంపేర్ చేస్తే. ఫాస్ట్ కల్చర్ ఇప్పుడు అసలు ఫాస్ట్ అని కాదు, అసలు అది పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఏదైనా ఆ రోజుల్లో హిందీ వాళ్ళని చూసి అనుకునేవాళ్ళం కదా, ఇవాళ వాళ్ళని మించిపోయారు మన వాళ్ళు పెర్ఫార్మెన్స్లో మాత్రం. తమిళ ఇండస్ట్రీ చాలా ముందు వచ్చింది. దానికంటే ముందు మలయాళం తర్వాత తమిళ్ చెప్పుకోవచ్చులేండి. తమిళ్ తర్వాత ఇప్పటికొచ్చింది మన దాంట్లో చేంజ్. ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత అవన్నీ బయటపడటం, తీయచ్చు అనే ఒక ధైర్యం. బట్ మంచి రోల్స్ వచ్చి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యి లక్ష్మీకాంత్ గారు ఒక ఫాదర్గా బాగుంటారు, ఒకప్పుడు మంచి హీరో కదా అనుకునే డైరెక్టర్స్ కథ రాస్తే సిద్ధంగా ఉన్నారా చేయటానికి? లేదండి, ఆ? చేయను. మనకే బోల్డ్ అంతుంది ఎందుకంటారా? దానికోసం కాదు, అసలు ఐడియా లేదు, అసలు జోలికి పోదలుచుకోలేదు. సినిమాలో ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చినప్పుడు క్లబ్ అది మన ఫిల్మ్ నగర్ క్లబ్కి వెళ్తాం, అంతా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అంత సర్కిల్ ఉంది కానీ ఈ నారాయణరావు వీళ్ళు ఇలాంటి హేమసుందరు వీళ్ళందరూ కలుస్తుంటాం. అని దీని జోలికి సినిమా ప్రొడక్షన్ అది ఇది మాత్రం అసలు ఆలోచన కూడా లేదు. కెలుగుతుంటారు ఇప్పటికీ ఉందలేండి. ఎవరు ఆ టైంలో ఉన్న వాళ్ళు మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే? ఇప్పుడు ఒకప్పుడు బాగా నారాయణరావు క్లోజ్గా ఉండేవాడండి మాకు. నారాయణరావు, రజనీ కూడా బిగినింగ్లో ఇది కానీ తర్వాత పెరిగిపోయాడు. మంచి ఫ్రెండ్స్ అంటే కదా సార్ మీరు రజనీ గారు? మంచి కాదు కానివ్వండి, ఆ రోజుల్లో ఇద్దరం కలిసి చేసాం పిక్చరు. అతనికి సెకండ్ మూవీ అంతులేని కథ తర్వాత ఇదే చిలకమ్మ చెప్పింది. ఆల్మోస్ట్ శ్రీప్రియ కూడా ఫస్ట్ మూవీ అనుకోవచ్చు అది. అంతులేని కథ తర్వాత చిలకమ్మ చెప్పింది. ఓకే. దాంట్లో నా సైడ్ వేసింది అమ్మాయి. ఓకే. నారాయణరావు, నేను, రజనీ. ఇది అప్పుడు చాలా సరదాగా ఉండేవాళ్ళం అంతా. రజనీ రూము పక్కనే రూములు, సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నైట్ టైం కూడా అక్కడ గోల్డెన్ డేస్ అవన్నీ. అవుట్డోర్ మంచిదండి అసలు. నైట్ అంటే ఫుల్ డ్రింక్ అన్నీ సరదాగా ఉండేయండి అంతా. మంచి క్యాబరే డ్యాన్స్లు ఉండే. ఇక రజనీ మాకు దొరికేవాడు కాదనుకోండి నైట్. ఏంటి దొరికేవాడు కాదు అంటున్నారు? రాత్రిపూట దొరికేవాడు కాదు. ఏం సార్? అదే అనమాట, మనకి చేసేవాళ్ళు, మనం ఫీల్ చేసుకోవాలి అవన్నీ. బట్ ఏ లవ్ స్టోరీ లేదా మీకు ఇండస్ట్రీలో ఒక్కటి కూడా? లేదండి, లేదని చెప్పాలి. లేదండి, లేదని చెప్పాలి. అంత అందంగా ఉంటారు కదా అప్పుడు? ఉన్నారు, లవ్ చేస్తారు, మరి పెళ్ళి అయిపోయింది కదా. ఓ, లవ్ చేశారు? లవ్ చేశారండి, ఏం కాదు, లవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. హీరోయిన్స్? హీరోయిన్స్ కాదులేండి, హీరోయిన్స్ కానీ ఉంటారు. పెళ్ళి అయిపోయింది, దాని గురించి ఆలోచన నాకేం ఆలోచన లేదులేండి.
అన్నీ అలాంటివి ఏం లేవు. వచ్చిన తర్వాతే జాగ్రత్తగానే ఉన్నాంలేండి, అంటే ఉన్నంతవరకు ఇండస్ట్రీలో ఏమేమి సూపర్. సో ఇంకా ఇంకేంటి సార్, ఇంకా మీరు ఇండస్ట్రీ వైపు రానంటున్నారు, రానండి. అది హైదరాబాద్ వస్తాను, హైదరాబాద్ వస్తారు. అందరితో కలుస్తూ ఉంటాను. ఓకే. ఎంత ఉంటుంది ఏజ్ ఇప్పుడు మీకు? 73 కంప్లీట్ అవుతుందండి, 74 వస్తుంది. 74 ఇయర్స్. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఉన్నాయండి ఇవన్నీ మనం కాపాడుతున్నాయి. ఇవన్నీ చూడండి, యా. అవి ఇవి మొత్తం. ఇంట్లోనే జిమ్ చేస్తారు. ఇంట్లోనే జిమ్. మార్నింగ్ యోగా చేస్తానండి, ఒక 1/2 అవర్ మార్నింగ్. అది 6 o'clock లేస్తాను, నైట్ పడుకునేటప్పటికి 11-11:30 అవుతుందండి. ఏదో టీవీ చూస్తాను. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం కంపల్సరీ. ఇవి ఒకరోజు మిస్ అయినా కూడా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే. కంపల్సరీ అది. సూపర్. అదే మంచి మొదటి నుంచి ఉందలేండి. మంచి ట్రావెల్ చేస్తారు బాగా. అన్నీ అన్నీ హెల్త్ జాగ్రత్తగానే ఉంటాను. హ్యాపీ లైఫ్ అనమాట అయితే. జరుగుతుంది ప్రస్తుతానికి. సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు కూడా కొంత అనిపిస్తుంది, మనం ఏంటి ఇంకా చిన్న ఏజ్లో అది అచీవ్ అవ్వలేదు, ఇది అచీవ్ అవ్వలేదు అని చాలామంది తాపత్రయపడుతుంటారు. కానీ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు డెఫినెట్గా అనిపిస్తుంది, ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్కి. కరెక్ట్. అది ఉంటే అన్నీ వస్తాయి. మన కష్టం మనం చేసుకుంటూ పోవాలనిపిస్తుంది అనమాట. అవన్నీ చేశారు కాబట్టి ఈరోజు ఎంత హ్యాపీగా 74 ఏజ్ వచ్చినా కానీ హెల్త్ మీద అంత కాన్సన్ట్రేషన్, ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్, లైఫ్లో కాన్సన్ట్రేషన్, సో అన్నీ పెట్టారు కాబట్టే గోల్స్ రీచ్ అయ్యారు. సో డెఫినెట్గా సార్, ఇంత ప్రేమని ఇచ్చిన ఆడియన్స్కి ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా, మిమ్మల్ని ప్రేమించే మీ ప్రేక్షకులకి ఇప్పటికి కూడా? ఆ రోజుల్లో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, యూత్లో కాలేజీ స్టూడెంట్స్ ఇప్పటికీ నాకు వస్తూ ఉంటాయి. గుంటూరు వచ్చి ఇది అని ఉండి ఇక్కడికి వచ్చి కొన్ని స్టూడియోకి కూడా వచ్చేవాళ్ళు అండి, లెటర్స్ కూడా వచ్చాయి కొన్ని. అప్పటి జనరేషను వాళ్ళందరూ చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు అందరు. అదే మేము చెప్పేదే ఉంది, అభిమానులు అంటే ఇక వాళ్ళు నా ఏజ్కి వచ్చారు. కొంతమంది ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉంటారు, కొంతమంది ఉన్నారు హైదరాబాద్ నుంచి. వీళ్ళు కూడా ఆ జనరేషన్లో వాళ్ళు టచ్లో ఉంటామండి. అంతవరకు అభిమానులనే అంటాం ఏముంది కానివ్వండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా ఓపిక్గా కూర్చొని హ్యాపీగా మాట్లాడారు. చూస్తుంటారా నా ఇంటర్వ్యూ సార్? చాలా చూశాను. మీకు ఇబ్బందిగా అనిపించిందా ఇది? ఏది ఇబ్బందిగా అనిపించిందా? చాలా కూల్గా వెళ్ళిందా? కూల్గా వెళ్ళిపోయిందా? బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలం తర్వాత చేయటం కదా, చాలా ఇయర్స్ తర్వాత కనిపిస్తున్నారు స్క్రీన్ మీద. చూద్దాం ఎంత అందంగా కనిపిస్తారు, ఎంతమంది మళ్ళీ లెటర్స్ రాస్తారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.